ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో సహజ నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఖేలో ఇండియా రేసింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో సహజ నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఖేలో ఇండియా రేసింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఆధ్వర్యంలో సహజ నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలను సీనియర్ కోచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలు జీవితంలో భాగమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాతీయ కబడ్డీ క్రీడాకారులు నామా నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు చేయడం క్రీడాకారుల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, జాతీయ అంతర్జాతీయులుగా రాణించడానికి ముందుకు వెళ్లొచ్చని, కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారులు సుమారు 150 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ రణధీర్ మాట్లాడుతూ విద్యార్థులకు జీవితంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సార్ ప్రైమ్ స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ రణధీర్, ప్రిన్సిపల్ మునీర్, ఏవో రఫీ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్రీడలకు ఖేలో ఇండియా తరఫున టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఈరోజు ఓవరాల్గా సౌత్ సెంట్రల్లో మన ముఖ్య అతిథులు శ్రీనివాసరావు గారు వారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది మన కోదాడ ప్రాంతంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల్ని ఈ రకంగా స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్ళి కబడ్డీలో ఏ రకంగా రాణించాలనే ఉద్దేశంతో మన శ్రీనివాసరావు గారు సాధ్యం ఈ యొక్క టెస్టులు నిర్వహించి ఇక్కడ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇది ఫైనల్గా ఢిల్లీలో ఫైనల్ చేయడం జరుగుతుంది. నిన్న ఓపెనింగ్ తేజ విద్యాలయాల్లో దాదాపు సుమారుగా 200 మంది క్రీడాకారులతో నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో 150 మంది క్రీడాకారులతో నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఈ కోదాడలో నిర్వహించడం చాలా గొప్ప గర్వకారణం. ఎందుకంటే సార్ ఇక్కడ మన జిల్లాలో క్రీడల కబడ్డీలో ముందు స్థానంలో నిలుస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో వారి జిల్లాకు ఉన్నటువంటి అభిమానం మీద ఈరోజు మనం చెప్పగానే ఇక్కడ నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరి ఖేలో ఇండియా తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్ తరఫున మనకి ఇక్కడ ఖేలో ఇండియా తరఫున కబడ్డీ సెంటర్ కూడా రన్ కావడం జరుగుతుంది. మరి సారు సారథ్యంలో మరి స్పోర్ట్స్ అథారిటీ తరఫున ముందు స్థానం నిలిపేందుకు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు తీసుకొచ్చి క్రీడాకారులను తయారు చేసే విధంగా ముందుకు పోతున్నందుకు వారికి, మరి అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ వారికి, మరి ముఖ్యంగా శ్రీనివాసరావు గారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరియు అదేవిధంగా మన యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ వారి ఆదేశాల ప్రకారం కీర్తి అనేటటువంటి పోర్టల్ తయారు చేయబడింది. కీర్తి అంటే ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రాము భారతదేశం మొత్తం మీద ఒక్కసారి నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న తేజ విద్యాలయాలో ఒక ప్రోగ్రామ్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో కూడా ఈ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీంట్లో 10 రకాలైనటువంటి టెస్టులు చేస్తాం మేము. అదేవిధంగా కన్సర్న్ గేమ్ కబడ్డీ కోసం మనకి ఈ సెంటర్ అలాట్ చేశారు. దీంట్లో టాలెంట్ అయ్యే పిల్లలందరికీ కూడా ఫ్యూచర్లో ఎలాంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ప్లస్ అదేవిధంగా స్పోర్ట్స్ హాస్టల్స్లో అడ్మిషన్స్ కూడా ఈ స్కీమ్లో తయారైనటువంటి పిల్లల్ని పంపడం జరుగుతుంది. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి బెంగళూరు సెంటర్ ఇన్ఛార్జిగా దీనికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది. ఓకే, నిన్న జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో తేజ విద్యాలయం నుంచి 205 మంది పిల్లలు, దాంట్లో 45 అమ్మాయిలు, మిగతా వాళ్ళందరూ కూడా బాయ్స్ని టెస్ట్ అసెస్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 10% బాయ్స్ అండ్ గర్ల్స్ బాగా ఉన్నారు. వాళ్ళకి ఛాన్సెస్ అంటే మెరిట్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో కూడా ఈ టెస్టులు జరుగుతున్నాయి. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 40 గర్ల్స్, ఒక 60 బాయ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ సౌత్ ఇండియా మొత్తం మీద మనకి నల్గొండ జిల్లా అంటే ఎర్స్ట్వెల్ నల్గొండ జిల్లా నుంచి అడగడం జరిగింది. దాంట్లో భాగంగా కోదాడలో ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే కోదాడ మనకి నల్గొండ జిల్లా కబడ్డీ హబ్ కాబట్టి, నేను ఆల్రెడీ బెంగళూరులో చెప్పాను మన కబడ్డీ హబ్ నల్గొండ జిల్లా కాబట్టి మనకి ఈ సెంటర్ అలాట్ అయింది. కనుక ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ముందు మీ నల్గొండ జిల్లాకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల.
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.